నమస్తే ఫ్రెండ్స్. ధర్మస్థలలో ఏం జరిగిందో మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ విషయం మీద చాలామంది చాలా కంటెంట్ చేశారు, కానీ నాకేమనిపించింది, నా అబ్జర్వేషన్స్ ఏందో కూడా చెప్తానమాట. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది మీలో ధర్మస్థలలో ఏం జరిగిందనే దాని మీద ఫాలో అయ్యి ఉంటారు. అయితే వీడియో మొత్తం చూసే ముందు 2-3 ప్రశ్నలు వేసుకోండి మీకు మీరు. అదేంటంటే, నేత్రావతి నది చుట్టూన ధర్మస్థల దేవాలయం చుట్టూన శవాల దిబ్బలు ఉన్నప్పుడు, అంటే అక్కడ శవాల్ని పూడ్చిపెడుతున్నప్పుడు, ఆ శవాల్ని పూడ్చిపెట్టే బాధ్యత కావచ్చు, ఆ శవాల్ని ఫ్యామిలీకి అప్పచెప్పే బాధ్యత కావచ్చు, ఎవరు చూసుకోవాలా? లోకల్ పోలీస్ చూసుకోవాలనా, లేకపోతే దేవాలయ యాజమాన్యం చూసుకోవాలా? ఇది నెంబర్ 1. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఇంత అరాచకం జరుగుతుంటే, ఒక ఆర్గనైజ్డ్ అటాక్ జరుగుతుంటే, ఒక బ్రూటల్ అటాక్ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అనేది ఇది నెంబర్ 2 అన్నమాట. నెంబర్ 3 ఏంటంటే, వై కర్ణాటక మీడియా ఈజ్ సో సైలెంట్ అబౌట్ ఇట్. వీడియోలో నేను మాట్లాడేటప్పుడు ఈ 3 క్వశ్చన్స్ మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ ధర్మస్థల టెంపుల్ ఏదైతే ఉందో అది జైన మతాన్ని ఆచరించే వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉందన్నమాట, జైన్స్ ఆధీనంలో ఉందన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఒక హిందూ జైన్ ఆ పరమత సామరస్యానికి ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆర్గనైజ్డ్ బ్రూటాలిటీ అనేది ఎట్లా జరిగిందో 1 by 1 పాయింట్ బై పాయింట్ అర్థం చేసుకుందాం. ఇక్కడ నేను పేర్లు చెప్పను, ప్రదేశాలు చెప్పను, ఎందుకంటే ఈ ఇష్యూ మీద ఎవరైతే మాట్లాడుతున్నారో, దీని మీద ఎవరైతే కంటెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అట్లనే ఆ వీడియోస్ కావచ్చు, ఆ కంటెంట్ కావచ్చు డిలీట్ చేస్తున్నారు అనమాట. పేర్లు చెప్పకుండా, ప్రదేశాలు చెప్పకుండా ఇష్యూని ప్లెయిన్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1998 నుంచి 2014 వరకు నేను కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టినని చెప్పి అక్కడున్న పారిశుద్ధ్య కార్మికుడు బయటి ప్రపంచానికి తెలియజెప్పే లోపు ఈ విషయం అంతా కూడా బయటికి పొక్కిందనమాట. అంటే అప్పటి వరకు కూడా బయట ప్రపంచానికి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది మిస్ అయినా సరే ఎవ్వరు కూడా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పలేదనమాట. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ దేవాలయాన్ని సందర్శిస్తే కానీ, లేకపోతే ఈ నేత్రావతి నది ఒడ్డున కానీ ఇక్కడ ఎక్కడైనా చచ్చిపోవడం అనేది చాలా పవిత్రమైన అంశం, లేకపోతే మోక్షం లభిస్తుందని జనం నమ్మడం వల్ల, అంటే ఎంత మూర్ఖత్వం చూడు. ఇది నమ్మడం వల్ల అంటే చాలా మంది కంప్లైంట్ చేయకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ ఏమో అని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చేయడానికి, ఈ కంటెంట్ చేయడానికి అక్కడ విజిల్ బ్లోయర్గా పనిచేసిన, అంటే ఈ ఆస్పెక్ట్ విజిల్ బ్లోయర్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు సొసైటీలో ఎవరైనా వాళ్ళ యొక్క బాధ్యతగా దాన్ని భావించి ముందుకు వచ్చి చెప్తే దాన్ని విజిల్ బ్లోయర్ అంటారు అనమాట. అయితే ఫస్ట్ విజిల్ బ్లోయర్ ఎవరంటే అక్కడ పారిశుద్ధ కార్మికుడు, తర్వాత వచ్చేసి అక్కడ కర్ణాటకలో ఒక యూట్యూబర్ ఎండి సమీర్. ఆయన యూట్యూబ్లో వీడియో చేసిన తర్వాతనే ప్రపంచానికి మొత్తం ఈ విషయం తెలిసిపోయిందనమాట. దీనికి అడిషనల్గా అక్కడ లోకల్గా ధర్మస్థలాలో మిస్టీరియస్గా మిస్ అవుతున్న అమ్మాయిలు, అంతకు ముందు కూడా 2012లో ఒకసారి, అంతకు ముందు కూడా ఒకసారి 2 అమ్మాయిలు మిస్ అయ్యి అడవులలో దొరకడం అనేది చాలా సంచలనం సృష్టించిందనమాట. అయితే ఈ విషయం మీద ధర్మస్థలం గ్రామం కావచ్చు, ఆ తాలూకాలో కావచ్చు, చాలా పెద్ద పోరాటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుందనమాట. కాకపోతే బయట ప్రపంచానికి తెలియదు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఎక్కడ ధర్మస్థలలో మిస్ అయితే ధర్మస్థల పోలీసులు కావచ్చు, లేకపోతే అక్కడున్న బేల్తంగడి పోలీసులు కావచ్చు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ కంప్లైంట్ చేసుకోండి అని చెప్పడం వల్ల అక్కడ లోకల్గా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి సందర్శనార్థం వచ్చిరో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇంతకాలంగా జరుగుతున్న ఈ దారుణం అనేది బయటపడలేదన్నమాట. తర్వాత కర్ణాటక మహిళా కమిషన్ కూడా ఈ నేత్రావతి నది ఒడ్డున కావచ్చు, ధర్మస్థల దగ్గర కావచ్చు, అమ్మాయిలు చాలా సంవత్సరాల నుంచి మిస్టీరియస్గా మిస్ అవుతుండడం జరుగుతుంది, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పున్నారనమాట. అయితే గవర్నమెంట్లు కూడా, ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయాలని చూసింది. అంటే గవర్నమెంట్కి అప్రతిష్ట వస్తుందనో, లేకపోతే ఎలాంటి ఇష్యూ లేకుండా సాఫీగా సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని నడపాలనుకున్నాడో ఏమో, కానీ ఈ ఇష్యూని అంత సీరియస్గా వాళ్ళు కూడా తీసుకోలేదన్నమాట. అయితే ఈ పారిశుద్ధ కార్మికుడు విషయానికి వద్దాం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు కంప్లైంట్లో, నేను 1998 నుంచి 2014 వరకు, అంటే 2014లో ఆయన ఈ దారుణాలన్నీ చూడలేక, ఈ అరాచకాలు చూడలేక పారిపోయి వేరే రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో దాక్కున్నా అని చెప్పిండు అనమాట కంప్లైంట్లో. అయితే ఆయన ఏం చెప్తాడు, చిన్న పిల్లలు, తర్వాత కాలేజీకి పోయే పిల్లలు, తర్వాత మహిళలు, ఇలా చాలా మందిని అన్యాయంగా చంపి దారుణంగా ఇబ్బందులకు గురి చేసి, టార్చర్కి గురి చేసి
చాలా మందిని చంపి నన్ను కూర్చోపెట్టమని చెప్పేవాళ్ళు, కూర్చోపెట్టడం కుదరకపోతే కాలబెట్టమని చెప్పేవాళ్ళు, కొంతమందిని పారేయమని చెప్పేవాళ్ళని చాలా విషయాలు కంప్లైంట్లో ఆయన చెప్పిండు అనమాట. అయితే 2014లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయినే ఇబ్బంది పెట్టడం వల్ల ఆయనకు చాలా బాధ అనిపించి ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో, ఈ దారుణకాండ ఏదైతే జరుగుతుందో ఆయనకు చాలా మానసిక వేదన జరిగింది. ఈ పని నేను చేయలేనని మేనేజ్మెంట్కి చెప్పినప్పుడు కూడా మేనేజ్మెంట్ తనని కొట్టిర్రని, ఇబ్బంది పెట్టిరని, చంపుతామని చెప్పి భయపెట్టిరని చెప్పేసి ఆయన కంప్లైంట్లో చెప్పిండు. దీనికి అడిషనల్గా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, నేను చేసింది ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ అయితే దాని మీద కూడా నాకు వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసు, ఐఎమ్ రెడీ టు టెల్ ఎనీథింగ్. అంటే నేను అక్కడికి వెళ్ళి ఎక్స్హ్యూమేషన్ ప్రాసెస్ అంటే ఆ శవాల్ని బయటికి తీసి ఆ శవాలు ఎవరియో చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. దీని వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని, ఆ ధర్మస్థల దేవస్థాల మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని, ఇది ఒకవేళ విక్టిమ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 కింద నాకు గనక ప్రొటెక్షన్ ఇస్తే ఎక్కడెక్కడికి రావాలనో అక్కడెక్కడికి వచ్చి ఎక్కడెక్కడ ఏ శవాల్ని బూడ్చిపెట్టిరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండనమాట. దానికి సాక్ష్యంగా కూడా ఆయన ఏం చేసిండంటే, ఆయన పూడ్చిపెట్టిన కొన్ని శవాల దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసి కొన్ని పుర్రెల్ని బ్యాగులు వేసుకొని వచ్చి ఆయన వచ్చి లాయర్ దగ్గర సరెండర్ అయ్యిండు అనమాట. మరి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఒకవేళ ఆయన చెప్పేది నిజం కాకపోతే దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నాకు తెలుసు, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇంత ధైర్యంగా చెప్పిండంటే ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే 2010, 2012 ఆ ప్రాంతంలో మిస్ అయిన 2 అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మా బిడ్డలకు అన్యాయం జరిగింది అని చెప్తున్నారు అనమాట. పోలీసులు కూడా ఏం చేస్తా ఉన్నారంటే 1998 నుంచి 2014 వరకు ఇక్కడ ధర్మస్థల వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళ డీటెయిల్స్, ఎక్కడెక్కడ వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఎక్కడెక్కడ మిస్సింగ్ కేసులు ఫైల్ చేసారో అవన్నీ కూడా డేటా వెనక్కి తీసుకుంటున్నారు అనమాట. అయితే అన్నిటికంటే మిస్టీరియస్ థింగ్ ఏంటంటే చాలా ఆర్గనైజ్డ్గా, అంటే పోలీసులు సైలెంట్గా ఉండడం, మీడియా సైలెంట్గా ఉండడం, తర్వాత ఆ మేనేజ్మెంట్కి సహకరించడం అనేది నాకు తెలిసి రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్ అనమాట. అంటే పోలీసుల దగ్గరికి కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇగో ఇట్లా జరుగుతుంది దేవాలయాలు అని చెప్తే పోలీసులు కూడా కొట్టడం జరిగిందంట. అంటే ఈ దేవాలయ మేనేజ్మెంట్ ఎంత దుర్మార్గమైందంటే ఇక్కడికి వచ్చే ఆడపిల్లల్ని, ఆడవారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా వారిని చంపడమే కాకుండా ఈ దేవస్థానం దగ్గర అంతా సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉందని బయట ప్రపంచానికి చెప్పడానికి దేవాలయం దగ్గర భిక్షగాలు లేకుండా వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు అనమాట. పక్కనున్న కుక్కుటేశ్వర ఆలయమో లేకపోతే సకలేశ్వరనో ఇట్లా ఇతర ప్రదేశాలకు వాళ్ళని తరలించడం, తర్వాత వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని కూడా చంపిన సందర్భాలు ఉన్నాయని ఈయన చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత సీరియస్ ఆస్పెక్టో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ వీడియోని నేను చేయడానికి కర్ణాటకలో కన్నడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాకుండా ఇండిపెండెంట్ ఛానల్స్ నుంచి, చాలా క్రెడిబుల్ సోర్సెస్ నుంచి నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఈ వీడియోలో పేర్లు తర్వాత ప్రదేశాలు ఎందుకు ప్రస్తావించలేదంటే, ఈ అంశం మీద ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కావాల్సి వచ్చిందనమాట ఆ యూట్యూబర్. అందుకే పేర్లు ప్రదేశాలు ఏమి మెన్షన్ చేయలేదు. అట్లనే ఇది కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి పేర్లు మెన్షన్ చేయకూడదు. కాకపోతే సమాజంలో మన బాధ్యతగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా మనందరి బాధ్యత.